బుడమేరు వరద ఉధృతికి అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే సాధారణ స్థితిలోకి వస్తోంది. వరదలో సర్వం కోల్పోయిన సామాన్యులకు అనేక మంది దాతలు సహాయం అందించారు. సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో ఓ చిన్నారి రొటీన్ కు భిన్నంగా చేసిన సాయం అందరినీ ఆకట్టుకుంటోంది. అనాదిగా నాటుకుపోయిన సంప్రదాయవాదుల వితండ వాదనలు వాస్తవ భావనల మధ్య ప్యాడ్ మ్యాన్ అనే హిందీ చిత్రం కథ ప్రారంభమవుతుంది. తన భార్య తరచూ అనారోగ్యం బారిన పడ్డం గురించి హీరో ఆందోళన చెందుతూ ఉంటాడు. ఆమె కోసం అనేక ప్రయోగాలు చేసి చివరికి శానిటరీ నాప్కిన్ ను తయారు చేసి అందిస్తాడు. అది చూసిన కుటుంబ సభ్యులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోడు. అంతేకాకుండా ఇలా శానిటరీ నాప్కిన్లను కొనలేక అనారోగ్య సమస్యలతో బాధపడే మహిళల కోసం అతి చౌకగా వాటిని అందించే యంత్రాన్ని తయారు చేస్తాడు. దీనికోసం మల్టీనేషనల్ కంపెనీలతో పోటీ పడి మరీ నాప్కిన్ తయారీలో అనేక ప్రయోగాలు చేస్తాడు. అతి తక్కువ ధరకు నాప్కిన్లను అందిస్తాడు. దీంతో హీరోకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. చివరకు హీరోకు ప్యాడ్ మ్యాన్ అనే బిరుదుతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటాడు. ఇప్పుడు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఓ చిన్నారి ప్యాడ్ మ్యాన్ గా మారింది. ప్యాడ్ ఉమెన్ గా వరద సమయంలో ఆ చిన్నారికి ఆలోచన అందరూ మెచ్చుకుంటున్నారు. బుడమేరు విజయవాడను చిన్నాభిన్నం చేసింది. వరద కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం పలు స్వచ్ఛంద సంస్థలు బాధితులకు ఆహారం, నీరు, పాలు ప్యాకెట్లను అందించింది. అయితే ఓ చిన్నారి చేసిన సాయాన్ని ఎవ్వరూ మర్చిపోలేదు. ఆ చిన్నారి ఆహారాన్ని పంచలేదు, నీళ్లనివ్వలేదు. బాధితుల్లో సగం మందికి ఉండే అతిపెద్ద సమస్యకు పరిష్కారంగా చిన్న సాయం చేసింది. ఓ మంచినీళ్ల ట్రాక్టర్ బానెట్ పై కూర్చుని ఓ చిన్న కాటన్ బాక్స్ నిండా శానిటరీ ప్యాడ్స్ తెచ్చింది. వరద బాధితుల్లో ఉన్న మహిళలను చూసి వారికి అందించింది. వరదలు ముంచెత్తినప్పుడు అపరిశుభ్ర వాతావరణం వల్ల అంటువ్యాధులు ప్రబలుతాయి. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు వరద అనంతర పరిణామాలతో రెట్టింపు కాకుండా ప్యాడ్స్ పంపిణీ చేసింది. చిన్నారికి వచ్చిన ఆలోచనను సింగ్నగర్ మహిళలు అభినందించారు. చిన్నారి మహిళలందరి మనసులను గెలుచుకుంది. వరద బాధితులతో ప్యాడ్ ఉమెన్ అనిపించుకుంది.